హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేటు హాస్టళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నియమ నిబంధనలు పాటించని హాస్టల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని గుర్తించారు. ప్రత్యేకంగా వసతి గృహాలపై నిఘా ఉంచడంతో డ్రగ్స్ నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు హాస్టళ్లపైన కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ తాజాగా మాదాపూర్కు సంబంధించి కూడా ఒక రేవ్ పార్టీలో గంజాయి పట్టుబడుతూ కూడా కొంతమంది విద్యార్థులు అయితే పట్టుబడడం జరిగింది. కానీ ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని దానిపై కూడా పోలీసులు ఆరా తీసినందుతో ఇటు అమీర్పేట్ పంజాగుట్ట పరిధిలో ఉన్న సంబంధించి కూడా ఒక పలు హాస్టల్ నుంచి ఈ గంజాయి సరఫరా చేశారని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు అయితే చేపట్టారు జరిగింది. అందులో భాగంగా పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం, ఎవరైతే సరఫరాదారులు ఉన్నారో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిపైన కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కువగా హాస్టల్లో ఉన్న వారికి సంబంధించి కూడా ఈ సరఫరా అవుతుంది. తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వచ్చి కొంతమంది హాస్టల్లో ఉంటూ ఇక్కడ నుంచే సరఫరా చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 150 పైగా కూడా హాస్టల్ ఉన్నాయి. హాస్టళ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వీటిని ఆధారంగా కూడా పోలీసులు టీములుగా ఏర్పడి ఇటు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు హాస్టళ్ల పైన నేరుగా ఏసీపీ పంజాగుట్ట ఏసీపీ మోహన్ సంబంధించి కూడా ఆధ్వర్యంలో కూడా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హాస్టళ్లకు సంబంధించి కూడా నిఘా ఉన్నప్పటికీ అయితే వాటిలో ఇతర వారికి సంబంధించి కూడా వచ్చి తర్వాత హాస్టల్లో ఉంటున్న వారు ఏ విధంగా ఉంటున్నారు, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, హాస్టల్ నిర్వాహకులకు సంబంధించి కూడా వివరాలు సేకరించున్నారు. మరో విధంగా హాస్టల్లో భద్రతకు సంబంధించి కూడా అంటే సీసీ కెమెరాలు కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జరిగిన ఈ సోదాలకు సంబంధించి ఇప్పటికే పలు హాస్టల్ని అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలకు సంబంధించి కూడా ఇక్కడ గంజాయి కానీ తర్వాత మాదక ద్రవ్యాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా పలు సూచనలు హాస్టల్ నిర్వాహకులకైతే పోలీసులు అయితే చేస్తున్నారు. గతంలో ఇచ్చిన నియమ నిబంధనలు పాటించకపోతే వారికి నోటీసులు ఇవ్వడానికి కూడా పోలీసులు అయితే రంగం అయితే సిద్ధం చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే పలు హాస్టల్లో కూడా కొన్ని వాటిని గుర్తించడం జరిగింది. గంజాయికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వారిని పర్టికులర్గా వారికి సంబంధించిన వివరాలు సేకరించాలి. వాటికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి వారిని లోపలికి అనుమతించాలని కూడా చూస్తున్నారు. కానీ దీంట్లో భద్రతతో పాటు తర్వాత సెల్ ఫోన్ స్నాచింగ్ కానీ తర్వాత ల్యాప్టాప్లు ఇతర వాటి కూడా భారీ మొత్తంలో తాజాగా జరుగుతున్న కేసుల నమోదులకు సంఖ్య చూసుకున్నట్లయితే వాటిని కేవలం అంటే హాస్టల్లో ఉంటూ కూడా వీటి చోరీకి పాల్పడతారని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి వాటిని అందులో దృష్టిలో పెట్టుకుని ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రోజు జరిగే తనిఖీలకు సంబంధించి కేవలం పంజాగుట్ట పరిధిలో మాత్రం 100కు పైగా ఈ హాస్టల్ ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. కానీ ఇతర ప్రాంతాల్లో అమీర్పేట్ కానీ దిల్షునార్ సంబంధించి కూడా పలు హాస్టల్ ఉన్నాయి. వాటిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి గంజాయి ఎవరైతే సరఫరా చేస్తున్నారో వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా మేమైతే రంగం సిద్ధం చేసామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.